పొలం గట్ల మీద ఉన్న కలుపు వలన నష్టం ఉందా? ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పొలంలో మందులు పిచికారీ చేసినా పురుగులు మళ్ళీ మన పొలంపై దాడి చేస్తూనే ఉంటాయి. పురుగులకు పునరుత్పత్తి సామర్థ్యం ఎక్కువ. మందు పిచికారీ చేసినప్పుడు 1000 పురుగులు తప్పించుకున్నా ఒక్కో పురుగు వందల సంఖ్యలో గుడ్లు పెడతాయి. ఈ లెక్కలో ఒక 3 నుంచి 4 రోజులకే బతికిపోయిన 1000 పురుగులు 1,00,000 పురుగులుగా మారి మన పొలంపై దాడి చేయడానికి సిద్ధమవుతాయి. నిదానంగా మొక్క తడిచేటట్టు స్ప్రే చేసుకున్న మొక్కలు ఒక 5 నుంచి 8 రోజుల మొక్క ఆ పురుగులకు విషంగా మారుతుంది. అలాంటి సమయాల్లో మిగిలిపోయిన కొన్ని పురుగులు, కొత్తగా వచ్చిన పురుగులు పొలంలో ఉన్న గడ్డిపై లేదా గట్లపై ఉన్న కలుపు మొక్కలను తిని మళ్ళీ పునరుత్పత్తి చెంది మన పొలంపై దాడి చేయడానికి వస్తాయి. కాబట్టి ఇకపై మీరు ప్రధాన పొలంలో ఇటువంటి పురుగు మందులు మరియు తెగుల మందులు పిచికారీ చేసినా ఒక ట్యాంకు గట్లపై కూడా పిచికారీ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల పొలంపై దాడి చేసే కీటకాల సంఖ్య కొంతవరకు తగ్గించవచ్చు. పొలంలో గడ్డి లేకుండా చూసుకోవడం కూడా చాలా ముఖ్యం.